ఢిల్లీ పర్యటనలో ఉన్న పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో భేటీ అయ్యారు. తన కుటుంబ సభ్యులతో ఖర్గేతో భేటీ అయ్యారు. పీసీసీ చీఫ్గా నియమించినందుకు ఖర్గేకు మహేష్ కుమార్ ధన్యవాదాలు తెలిపారు. ఢిల్లీలో పలువురు కాంగ్రెస్ అగ్రనేతలతో మహేష్ కుమార్ గౌడ్ మర్యాదపూర్వకంగా భేటీ కానున్నారు. ఈ నెల 15న పీసీసీ చీఫ్గా ప్రమాణ స్వీకారానికి కాంగ్రెస్ పెద్దలను ఆహ్వానించనున్నారు మహేష్ కుమార్ గౌడ్. ఢిల్లీ పర్యటనలో ఉన్న పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో భేటీ అయ్యారు. తన కుటుంబ సభ్యులతో ఖర్గేతో భేటీ అయ్యారు. పీసీసీ చీఫ్గా నియమించినందుకు ఖర్గేకు మహేష్ కుమార్ ధన్యవాదాలు తెలిపారు. ఢిల్లీలో పలువురు కాంగ్రెస్ అగ్రనేతలతో మహేష్ కుమార్ గౌడ్ మర్యాదపూర్వకంగా భేటీ కానున్నారు. ఈ నెల 15న పీసీసీ చీఫ్గా ప్రమాణ స్వీకారానికి కాంగ్రెస్ పెద్దలను ఆహ్వానించనున్నారు మహేష్ కుమార్ గౌడ్. ఇప్పుడున్న పరిస్థితిలో చాలా మంది అంటే ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ఇస్తున్న 6 గ్యారెంటీలు కానీ వివిధ అభివృద్ధి కార్యక్రమాలు కానీ నచ్చి కొంతమంది ఎమ్మెల్యేలు ఇదివరకే చేరినారు. ఇంకా చాలా మంది ఎమ్మెల్యేలు చేరడం సిద్ధంగా ఉన్నారు. మేము అక్కడ స్థానికంగా ఉన్న పరిస్థితి దృష్టిలో పెట్టుకొని స్థానికంగా కొన్ని ఏళ్ల పాటు కాంగ్రెస్లో ఉండి నాయకత్వం అందించిన వారి సూచనలు సలహాల మేరకు కొంతమంది చేర్చుకోవడం జరిగింది. మిగతా వారు చేరడానికి సిద్ధంగా ఉన్న లోకల్ పరిస్థితులు అధ్యయనం చేసిన తర్వాత ఆ నిర్ణయం ఉంటుంది. కేటీఆర్ సవాళ్ళని ప్రజలు పట్టించుకునే పరిస్థితి లేదు. నేను చాలా సందర్భాల్లో చెప్పాను, కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యాన్ని నమ్ముకున్న పార్టీ. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం సమర్థవంతంగా ఉండాలని కోరుకునే వాళ్ళం మేము. ప్రజలు కూడా అదే దశగా 39 సీట్లు ఇచ్చినారు కేసీఆర్ గారికి. ఎక్కడ కనబడుతున్నాడు కేసీఆర్? కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు 10 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి 39 సీట్లు ఇచ్చి ఆదరించి ఒక ప్రతిపక్ష హోదా ఇస్తే వానలు పడి నానా బీభత్సం రాష్ట్రంలో అయితే ఫామ్ హౌస్ నుంచి బయటకు రాలేని పరిస్థితి. అదే సమయంలో కేటీఆర్ గారు విదేశాల్లో తిరుగుతున్న పరిస్థితి. సో ప్రతిపక్షంగా ప్రజలు మీకు ఇచ్చినటువంటి బాధ్యత మీరు నిర్వహిస్తున్నారా? మేము ప్రతిపక్షం సొంతంగా ఉండాలని కోరుకుంటే ఈ వేళ కూడా మీరు ప్రతిపక్షం నిర్వహించే పరిస్థితి లేరు. సో ప్రజలు ఇలా కేటీఆర్ ఇచ్చిన స్టేట్మెంట్లు కానీ కేసీఆర్ స్టేట్మెంట్లు కానీ నమ్మే పరిస్థితి లేరు. పార్లమెంట్లో వారికి ఎలక్షన్లో చెప్పినారు మీ వాళ్ళ స్థానం ఏందని, 0 స్థానం ఇచ్చి మీ స్థానం ఇదని చెప్పినారు. ఇంకా తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ గతంలో టీఆర్ఎస్ పార్టీ మనుగడ సాగిస్తుందని నేను అనుకోవట్లేదు. నాయకుడు నమ్ముకున్న నాయకుడు సరైన మార్గం నడినప్పుడు ఆ వ్యక్తులు వేరే నాయకత్వం వైపు చూస్తారు. అందుకే మా వైపు వస్తూ ఉన్నారు. ఎన్నికలు వస్తాయని నేను అనుకోవట్లేదు. నిజంగా కూడా వస్తే ఏ ఎన్నిక జరిగినా ఆ సీటు మా ఖాతాలోనే పడుతుంది.